హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ఐసిఎల్ నుంచి మనకి నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కంప్లీట్గా చూడండి. 500 పోస్టుల కన్నా మనకి ఎక్కువ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అనమాట. 500 కన్నా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. నేను ఇది అఫీషియల్గా ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. దీనికి అప్లై చేసుకోవడానికి మనం ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అప్లై చేయడానికి డేట్ వచ్చేసరికి 17th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 1st జనవరి 2025తో క్లోజ్ అవుతుందన్నమాట. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నారో, ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఆశతో ఉన్నారో ఇలాంటి జాబ్స్కి అప్లై చేయండి. కన్ఫామ్గా మంచిగా అయితే ఉంటుంది. 500 కన్నా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. సో అప్లై చేయాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 30 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎన్ఐసిఎల్కి సంబంధించి ఏ అనౌన్స్మెంట్ వచ్చినా నేను వీడియో అయితే చేస్తాను. సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. ఎనీ డిగ్రీ అంటే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. దీనికి వచ్చేసరికి మన మన రాష్ట్ర భాష అనేది వచ్చి ఉండాలి. ఏ రాష్ట్రాల్లో వాళ్ళైతే వాళ్ళ భాష ఎలా వస్తుందో అలా రాష్ట్ర భాష అనేది వచ్చి ఉండాలన్నమాట. ఇది మెట్రో సిటీస్లో ఇది ఒక జాబ్ ఉంటుంది. లొకేషన్ వచ్చేసరికి దీనికి పర్ మంత్ మనకి బేసిక్ పేని 40,000 పర్ మంత్ ఉంటుంది. దీనికి అలవెన్స్ అన్ని కలుపుకొని ఇంకా 45+ అనేది వస్తుందన్నమాట శాలరీ. సో ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలని ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట. 17th డిసెంబర్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 1st జనవరితో క్లోజ్ అవుతుంది అనమాట. 500 కన్నా ఎక్కువ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ని ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అఫీషియల్గా రిలీజ్ చేసిందనమాట. దీనికి సంబంధించి మనకి ఈ అప్డేట్స్ అనేవి నేను ఈ వీడియోలో చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ జాబ్ని చూస్ చేసుకోవడానికి మనకి వీక్లీ 5 డేసే ఉంటుందన్నమాట వర్కింగ్ డేస్. మిగిలిన 2 డేస్ హాలిడేస్. ఈ జాబే కాకుండా వేరే దీనికన్నా హయ్యర్ జాబ్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలంటే ఆ 2 డేస్లో కూడా మనం ఇంకా ప్రిపేర్ అవ్వచ్చు. ప్లస్ పబ్లిక్ హాలిడేస్ అన్నీ ఉంటే కనుక మనం ప్రిపేర్ అవ్వడానికి కూడా వేరే జాబ్స్ కూడా హయ్యర్ జాబ్స్ కూడా ప్రమోషన్ టైప్లో ప్రిపేర్ అవ్వడానికి కూడా మనకు అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ జాబ్ అనేది ప్రెజర్ తక్కువ. బ్యాంకింగ్ సెక్టార్ మీద పోల్చుకుంటే ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. ప్లస్ దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి బ్యాంకింగ్లో క్లర్క్కి ఉంటాయి కదండి శాలరీ కన్నా దీనికి వచ్చే శాలరీ ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. మన వీక్లీ 5 డేసే మాత్రమే ఆఫీస్ అనేది ఉంటుంది, వర్కింగ్ డేస్. సో మీరు అప్లై చేసుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకొని ఇటువంటి బెనిఫిట్స్తో ఈ యొక్క ఎన్ఐసిఎల్ అనేది నోటిఫికేషన్ 500 కన్నా ఎక్కువ అసిస్టెంట్ పోస్టులతో రిలీజ్ కానుంది. సో మనకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 17th నుంచి అఫీషియల్గా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 1st డిసెంబర్ 2025 వరకు ఉంది. సో అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కన్ఫామ్గా ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్ అనేవి నేను వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను పోస్ట్ చేస్తాను. అండ్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. 500 కన్నా ఎక్కువ పోస్టులతో మెట్రో సిటీస్లో మాత్రమే ఉంటుంది ఈ యొక్క జాబ్ లొకేషన్. 40,000 పర్ మంత్ ఇనీషియల్గా మనకి బేసిక్స్ పేని 40,000 ఉంటుంది. ఇంకా ఎలవెన్స్ అన్నీ కలుపుని 50+ అనేది వస్తుందన్నమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న ఎనీ డిగ్రీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఫీమేల్ మేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఏ అప్డేట్ అది వస్తే ఆ అప్డేట్ మన వీడియోలో నేను అయితే చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.